అన్న ఎట్లా చూస్తారన్న ఇప్పుడు ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీ అట్లా జంపింగ్ జపాంగ్‌లో అయితా ఉన్నారు. ఏ విధంగా చూస్తారు? తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నూతన రాజకీయాలు ఉంటాయని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ సమాజంగా మేము ఆశించినాం. కానీ రాష్ట్రం వచ్చి ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి పూర్తిగా అపోజిట్ కండిషన్స్‌లో రాజకీయాలనేవి అనేది మనకు అర్థమైంది. గతంలో 21, 23, 24 ఎమ్మెల్యేల దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎల్‌పీ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని కావచ్చు, మిగతా ఆయా పార్టీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరిని తీసుకుపోయి సీఎల్‌పీ ప్రతిపక్షం మొత్తం హోదా లేకుండానే టీఆర్ఎస్‌లో మెర్జ్ చేసుకున్న పరిస్థితిని గత రాజకీయాల్లో ఒక 10 ఏళ్ల పాటు మనం చూసుకున్నాం. తిరిగి మళ్ళీ 10 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత తెలంగాణలో విపరీతమైనటువంటి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఈ యొక్క వ్యతిరేకత నుంచి వచ్చిన తర్వాత ఓట్లు మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ని అధికారం తెచ్చే ప్రక్రియలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ ఏదైతే చేసిండో గత ప్రభుత్వ కాలంలో తన ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే ఆయా పార్టీలలో గెలిచారో వాళ్ళందరినీ కూడా అపోజిషన్ లేకుండా చేయాలని చెప్పేసి పూర్తిగా నిర్మూలించి వాళ్ళని మెరుగు చేసుకుండు. కాబట్టి తను చేసిన తప్పు ఏదైతే ఉందో తిరిగి మళ్ళీ అదే తనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఒక్కటే ఏం ఆశిస్తున్నాం అంటే, ఎవరు ఏ పార్టీలో గెలిచినా వాళ్ళు ఆ స్థానిక నియోజకవర్గంలో ప్రజల మన్నల మీద, వాళ్ళ ప్రేమ అభిమానాల మీద, వాళ్ళ కెపాబిలిటీల మీద ఆధారపడి వేరొక పార్టీ వాళ్ళని లేదా ఆ సంబంధించిన క్యాండిడేట్ని ఆ పార్టీ గుర్తు మీదనో లేకపోతే ఆ పార్టీ యొక్క నిబంధనలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, వీటన్ని చూసి ఓటేసి వాళ్ళని గెలిపిస్తారు. కానీ గెలిచిన తర్వాత తన స్వలాభాల కోసము లేదా తన అక్రమ సంపాదన పెంపొందించుకోవడం కోసం కావచ్చు, లేదా అధికార బలం చూపించుకోవడం కోసం కావచ్చు, ఇవన్నీ ఈ దూరం అవుతున్న క్రమంలో తిరిగి ఎవరైతే గెలిచారో, ఎవరైతే అధికారం ఉన్నదో వాళ్ళ దగ్గరికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లోకల్లో స్థానికంగా ప్రజలకు వేరే కోరుకొని అధికార పార్టీ కాకుండా వేరే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిన తర్వాత మళ్ళీ ప్రజలతో సంబంధం లేకుండా పోయి తన సొంత లాభాల కోసము ఆయా పార్టీలో జరుగుతున్నట్టు పరిస్థితుంది. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు అనేది సరి అయినది కాదు. కాబట్టి మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్ల కాలం చూసుకున్నట్టయితే వీళ్ళు రాజకీయ నాయకుల లేకపోతే రాజకీయ వ్యభిచారుల అన్నది ఏందో అర్థం కాక ప్రజలే చాలా అయోమయంగా పరిస్థితిలో ఉంది. ఇవాళ ఒకరోజు ఒక ఎమ్మెల్యే ఈ పార్టీలో ఉంటే తెల్లవారే కల్లా రాత్రి చర్చలు జరుపుకొని తెల్లవారే వేరే రంగు జెండా వేసుకొని ఆ పార్టీలో పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఇన్నేళ్ల పాటు సంపాదించుకున్న అక్రమ సంపాదనని ఒకవైపు ఉంచుకోవడం కోసం కావచ్చు, లేకపోతే పదవి అయిపోయిన తర్వాత అధికారం 10 ఏళ్ల పాటు కొనసాగించిన తర్వాత సంపాదించుకున్న మొత్తం కూడా దాచుకోవడం కోసం కావచ్చు, అలా వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొంతమంది అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి పోతుంటే, మరికొంతమంది సంపాదించుకోవడం, అక్రమార్జన చేయడం కోసమే ధ్యేయంగా అధికార పార్టీలో ఉంటే పనులు చేసుకోవచ్చు, భూ కబ్జాలు చేసుకోవచ్చు, లేదా ఇతర బిజినెస్ మొత్తం కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు అనే ఆ క్రమంలో వాళ్ళ మైండ్ సెట్ మొత్తం తీసుకుపోయి పూర్తిగా గుత్తాగా తీసుకుపోయి ఆ అధికార పక్షంలో జాయిన్ అయ్యి వాళ్ళ అక్రమార్గంలో కొనసాగించడానికి ఈరోజు వీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఆ పార్టీలో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈరోజు విశ్వసించాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కేంద్రంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకులందరి మీద, అడుగుతున్న వాళ్ళ మీద, మాట్లాడుతున్న వాళ్ళ మీద, ఒకవైపు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళ మీదే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ప్రతిపక్ష నాయకుల మీద అడుగుతుంటే, మాట్లాడుతుంటే వివిధ సందర్భాలలో ఫైట్ చేస్తున్న క్రమంలో వాళ్ళ మీద ఈడీ కావచ్చు, ఇతరటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఇతర అన్ని కేసులు పెట్టి బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సమాజానికి, ప్రజాస్వామ్యానికి సరైనటువంటి విధానం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎవరు ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీల అనుగుణంగా ఎవరే ప్రజల అభిష్టాల ప్రకారంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఆ నాయకుల మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి నాయకులందరినీ చూసిన తర్వాత ఈరోజు ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ కొంతమంది ఈ పార్టీని గెలిచిన తర్వాత మళ్ళీ పోయి ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ వేరే పార్టీకి పోయి ఎంపీకి నిలబడుతున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రజలు చెప్పుదే కొట్టే పరిస్థితి ఉంటుంది. ప్రజలు విశ్వసించలేనటువంటి పరిస్థితిలోకి ఈరోజు రాజకీయాలన్నీ కూడా పోతూ ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటి వాటిది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఇట్లాంటి రాజకీయ నాయకులందరినీ కూడా దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక సైద్ధాంతిక బలంతో అలాగే ఒక
పార్టీ క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో ప్రజల క్షేత్రంగా ప్రజల సమస్యల కోసం పోరాడుతారో ఆ నాయకులు మాత్రం ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం మీద ఉంది, ప్రజల మీద ఉంది. కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తారని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.